గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్రాన్ లింక్ ప్రో అనేటటువంటి ఒక వ్యాలెట్ని రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నామండి. సో ఈ ట్రాన్ లింక్ ప్రో అనేటటువంటి వ్యాలెట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఓజీసీలో మైనింగ్ చేస్తున్న వాళ్ళు ఈ ట్రాన్ లింక్ ప్రో అనేటటువంటి వ్యాలెట్ని క్రియేట్ చేసుకొని దాంట్లో టీఆర్ఎక్స్ అంటే ట్రాన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి మనం కనెక్ట్ చేయాలన్నమాట. సో దానికోసమని ఇప్పుడు ఈ వ్యాలెట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో ఓజీసీలో మైనింగ్ చేస్తున్న వాళ్ళు ట్రాన్ వ్యాలెట్ని తర్వాత టాన్ వ్యాలెట్ని రెండింటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఓజీసీ మైనింగ్ అప్లికేషన్కి అనేసి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశానండి. తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ట్రాన్ లింక్ ప్రో అనేసి టైప్ చేశాను. చూడండి, స్పెల్లింగ్ కూడా TRONLINK, ట్రాన్ లింక్ స్పేస్ ప్రో. దాని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా ట్రాన్ లింక్ ప్రో హెలిక్స్ టెక్ కంపెనీ అనేసి వచ్చిందనమాట. సో దాని పక్కన ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కింద ఓపెన్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది చూడండి, ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఈ విధంగా మెయిన్ వ్యాలెట్ అనేది ఓపెన్ అయిందండి. పైన ట్రాన్ ఫ్యూచర్స్ అనేటటువంటి ఒక డైలాగ్ అనేది చూపిస్తుంది. ఈ కింద క్రియేట్ వ్యాలెట్, ఇంపోర్ట్ వ్యాలెట్ అనేసి రెండు ఆప్షన్స్ చూపిస్తున్నాయి అన్నమాట. సో మనం కొత్తగా వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ క్రియేట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. సో దాని తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అనేటటువంటి ఒక డైలాగ్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత యూజర్ అగ్రిమెంట్ అనేసి ఒక పేజ్ అనేది ఓపెన్ అయిందండి. సో దీన్ని మనం పైకి ఇలా స్క్రోల్ చేయాలండి, ఎండింగ్ వరకు స్క్రోల్ చేసిన తర్వాత కింద ఐ అగ్రీ టు టర్మ్స్ డోంట్ ఆస్క్ మీ అగైన్ అనేసి ఒక ఏదైతే డైలాగ్ వచ్చిందో అది హైలైట్ అవ్వాలంటే మనం ఈ పేజ్ని పైకి ఇలా స్క్రోల్ చేయాలన్నమాట. సో చివరి వరకు వస్తే ఇది హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత ఈ కింద ఐ అగ్రీ టు ది టర్మ్స్ డోంట్ ఆస్క్ మీ అగైన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. సో ఈ పేజ్లో మీరు ఏం చేయాలి అని అంటే మీ నేమ్ ఏ విధంగా ఉండాలి, వ్యాలెట్ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేసి ఇక్కడ ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత మీ పాస్వర్డ్ కూడా మీరు ఎంట్రీ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి పాస్వర్డ్ని ఎంట్రీ చేసి కన్ఫర్మ్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అగ్రీ చేసి కింద క్రియేట్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నా యూజర్ నేమ్ అనేది ఏ విధంగా ఉండాలి, వ్యాలెట్ యొక్క నేమ్ అనేది ఎంట్రీ చేశానండి. దాని తర్వాత పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి అక్కడ ఎంట్రీ చేశా. వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటి అంటే అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, మొత్తం పాస్వర్డ్ లెంత్ అనేది 8 లెటర్లు అనేది ఉండాలి, తర్వాత ఒక నంబర్ కూడా ఉండాలి అనేసి చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు చెప్పిన విధంగా నేను ఈ విధంగా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత కింద క్రియేట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ అనేసి దాంట్లో నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ వీళ్ళు మీ యొక్క పాస్ ఫ్రేజ్ అనే దాన్ని సీక్రెట్గా ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారనమాట. ఇక్కడ మనకు 12 పదాలతో కూడినటువంటి ఒక పాస్ ఫ్రేజ్ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని మీరు చాలా జాగ్రత్తగా డైరీ మీద రాసి పెట్టుకోవడము, లేకపోతే మెయిల్లో సేవ్ చేసుకోవడం ఇటువంటివి చెయ్యండి. ఎవరికి షేర్ చేయొద్దు. తర్వాత ఈ పాస్ ఫ్రేజ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అది పోతే మీరు తిరిగి ఈ ట్రాన్ లింక్ ప్రో అనేటటువంటి వ్యాలెట్ని తిరిగి పొందలేరు, దానిలో ఉండే అసెట్స్ అన్నీ పోయినట్టే అనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. సో చెప్పిన తర్వాత ఇక్కడ కింద 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఒకటి స్కిప్ నాట్ రికమెండెడ్ అని, 2 సెటప్ రికమెండెడ్ అని. సో ఈ సెటప్ రికమెండెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు మీ యొక్క 12 వర్డ్స్ మాస్టర్ కీ అనేది చూడాలి అని అంటే ఇక్కడ వ్యూ న్యూమెనిక్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు 12 పదాలతో కూడినటువంటి పాస్ ఫ్రేజ్ అనేది ఓపెన్ అయిందండి.
ఓపెన్ అయిన దాన్ని మీరేం చేయాలంటే ఇమీడియట్‌గా డైరీలో రాసి పెట్టుకోవాలండి. మీ పాస్ ఫ్రేజ్ అనేది డైరీలో రాసి పెట్టుకున్న తర్వాత జస్ట్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద బ్యాక్ సైడ్‌లో డౌన్ సైడ్‌లో ఆల్రెడీ బ్యాక్డ్ అప్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో, మీరు ఆల్రెడీ బ్యాక్డ్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 12 పదాలు ఉన్నాయి. సో, 12 పదాలలో నాకు హైలైట్ అయింది 5వ పదము, 8వ పదము, 9వ పదం అండి. సో, ఈ హైలైట్ అయిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లిక్ చేయాలన్నమాట. సో, అంటే 5వ పదానికి సంబంధించిన వర్డ్ అనేది ఇక్కడ కింద ఉంటుంది. దాన్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత 8వ పదానికి, దాని తర్వాత 9వ పదానికి. సో, ఈ 12 పదాలలో మీకు ఏదైనా కానీ హైలైట్ అవ్వచ్చు. నాకు 5, 8, 9 హైలైట్ అయ్యాయనేసి మీకు అదే అవ్వాలని లేదండి. మీకు 2, 3, 4 అయినా హైలైట్ అవ్వచ్చు. సో, ఇలా అక్కడ ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో హైలైట్ అయినటువంటి పదాలని మీరు కింద ఉంటాయి. మీకు 3 పదాలు ఇచ్చి ఉంటారు. ఆ 3 పదాలని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆర్డర్‌లో. సెలెక్ట్ చేసుకున్న తరువాత కింద కంప్లీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో, దాని తర్వాత ఇక్కడ మనకు వాలెట్ అనేది క్రియేట్ అయిపోయిందండి. క్రియేట్ అయిపోయి ఇక్కడ వాలెట్ క్రియేటెడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది పడిందనమాట. సో, దాని తర్వాత కింద ఎక్స్‌ప్లోర్ ట్రాన్ లింక్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో, దాని తర్వాత ఇలా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సెక్యూరిటీ క్విజ్ అనేసి ఒకటి చూపిస్తున్నారు. సో, దాన్ని క్లోజ్ చేసేయండి. ప్రస్తుతానికి అవసరం లేదు. సో, ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా మనకు వాలెట్ అనేది ఓపెన్ అయింది అనమాట. ట్రాన్ లింక్ ప్రోది. సో, మీరు ఏదైనా వాలెట్‌కి ఏదైనా ఒక మైనింగ్ అప్లికేషన్‌కి లేకపోతే ఏదన్నా ఒక ప్రాజెక్ట్‌కి మీరు మీ ట్రాన్ యొక్క వాలెట్‌ని కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉండేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకెళ్ళేసి మనము అక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలండి. సో, ఇక్కడ నేను జస్ట్ ట్రాన్ లింక్ ప్రో అనేటటువంటి వాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలియజేశా. నెక్స్ట్ వీడియోలో మనం ఓజీసీ మైనింగ్ అప్లికేషన్కి టాన్ వ్యాలెట్ దాంతోపాటు ట్రాన్ లింక్ వ్యాలెట్ సో వీటి రెండింటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీరు నెక్స్ట్ వీడియోలో ఈ ఓజీసీ మైనింగ్ అప్లికేషన్ని ఏ విధంగా ట్రాన్ వ్యాలెట్కి కనెక్ట్ చేసే విధానాన్ని తెలుసుకొని మీరు కూడా కనెక్ట్ చేసి తర్వాత మీ యొక్క మైనింగ్ రివార్డ్స్ క్లెయిమింగ్ రివార్డ్స్ యొక్క పర్సంటేజ్ని పెంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.